ముందు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. మరి దైవం పాత్ర ఏమిటి అని నాకు అనుమానంగా ఉండేది. బాగా ఆలోచిస్తే అర్థమైంది ఏమంటే, తల్లి శరీరాన్ని ఇచ్చి కాపాడుతుంది, ఆమె బాధ్యత అంతవరకే. తండ్రి శరీరాన్ని పోషిస్తూ మంచి చదువు, నడవడిక అలవరుస్తూ మనల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దుతాడు. ఆ విధంగా తండ్రి బాధ్యత 2 రెట్లు ఎక్కువ. గురువు మన అలవాట్లు, రుజువర్తన, ఉత్తమ లక్ష్యం మొదలైన వాటిని గమనిస్తూ మనకు చివరి వరకు తోడ్పడుతాడు. ఆయన పాత్ర 3 రెట్లు ఎక్కువన్నమాట. ఇక ఈ విషయంలో దైవం ప్రసక్తే లేదు. ఇంట్లో ఎదిగిన ఉత్తమమైన కుమారుని తండ్రి ఎంత నిశ్చింతగా ఉంటాడో, దైవం తల్లి, తండ్రి, గురువు పాలనలో ఇమిడి ఉంటాడు. అందుకే సహజ మార్గంలో కూడా దైవాన్ని గురించిన మీమాంస లేదు.